నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ దేశాల యుద్ధ మేఘాల మధ్య భారత్ తన చమురు భద్రత కోసం వేచి చూస్తోంది. ప్రపంచమంతా ఒకవైపు, భారత్ దౌత్యం మరోవైపు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు హర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? భారత్కు ఇరాన్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ వెనుక ఉన్న మర్మమేంటి? నిప్పు లేనిదే పొగరాదు, నిజం తెలియనిదే భయం పోదు అన్నట్లు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మన దేశానికి చమురు సరఫరా ఆగిపోతుందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. కానీ ఇప్పుడు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త బయటకు వచ్చింది. గల్ఫ్ సెగ నుంచి భారత్కు విముక్తి లభించింది. ప్రపంచానికి చమురు అందించే ప్రధాన మార్గంలో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్నిపర్వతంపై కూర్చున్నట్లుగా మిడిల్ ఈస్ట్ పరిస్థితి మారింది. భారత్ వంటి దేశాలకు లైఫ్ లైన్ లాంటి హార్ముజ్ జలసంధి మూతపడితే పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయా అని సగటు భారతీయుడు భయపడుతున్న తరుణంలో ఇరాన్ నుంచి ఒక సంచలన ప్రకటన వెలువడింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20-30% వాటా ఒక్క హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. మన దేశానికి వచ్చే చమురు నౌకలు తప్పనిసరిగా ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణించాలి. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ఈ దారి మూతపడితే చమురు నిల్వలు నిండుకుంటాయేమోనని జనం బంకుల ముందు క్యూ కడుతున్నారు. కానీ అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. భారత్ అడగకుండానే ఇరాన్ ఒక శుభవార్త చెప్పింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎప్పుడైనా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయవచ్చేమోనన్న వార్తలు హల్చల్ చేశాయి. ఒకవేళ అదే జరిగితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతాయని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతాయని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ ఆందోళనతో సామాన్య ప్రజలు అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ను నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా ఒక రకమైన పానిక్ బయింగ్ వాతావరణం కనిపించింది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ దేశపు అత్యున్నత సైనిక విభాగం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇరాన్ తీసుకోబోయే చర్యలు అందరి మీద ఉండవని వారు తేల్చి చెప్పారు. ఇరాన్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మరియు వాటికి మద్దతు ఇచ్చే పాశ్చాత్య దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటుంది. భారత్ వంటి మిత్ర దేశాల నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలగకుండా నిర్దేశిత దేశాల నౌకలపైనే తమ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్కు వైరం ఉండవచ్చు, కానీ అందర్నీ ఇబ్బంది పెట్టకూడదని ఇరాన్ భావించింది. అందుకే భారత్ లాంటి దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాల కాలంగా బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్తో భారత్ మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఇరాన్ విషయంలో భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూనే ఉంది. చాబహార్, ఓడరేవు వంటి కీలక ప్రాజెక్టుల్లో రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ వ్యూహాత్మక మైత్రే ఇప్పుడు భారత్కు రక్షణ కవచంలా నిలిచింది. ఇరాన్ తన ప్రకటనలో భారత్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మిత్ర దేశాలకు ఇబ్బంది కలగదు అని చెప్పడం ద్వారా ఢిల్లీకి పెద్ద ఊరటనిచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో చెరువును ఎండినా చేపల మధ్య స్నేహం ఎండదు అన్న సామెత భారత్ ఇరాన్ సంబంధాలకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి కొద్ది రోజుల ముందే ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. సహజంగానే ఇలాంటి పర్యటనలు జరిగినప్పుడు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే టెన్షన్ దౌత్య వర్గాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ భారత్పై ఆగ్రహం వ్యక్తం చేయకపోగా సానుకూలంగా స్పందించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. నిజానికి భారత్, ఇరాన్ మధ్య సత్సంబంధాలు దశాబ్దాల కాలం నాటివి. ఒకప్పుడు భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా ఇరాన్ పైనే ఆధారపడేది. ఇరాన్ మనకు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఆ దేశ ఒత్తిడికి తలొగ్గి భారత్ ప్రస్తుతం ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ దేశమైనా కోపగించుకోవడం సహజం.
కానీ ఇరాన్ ఇక్కడ ఎంతో పరిణతిని ప్రదర్శించింది. ఇరాన్ పట్ల అమెరికా చేస్తున్న కుట్రలను ఆ దేశం స్పష్టంగా గుర్తించింది. భారత ఆంక్షల వల్ల చమురు కొనడం లేదనే కోపం కంటే అది అమెరికా సృష్టించిన అనివార్య పరిస్థితి అని ఇరాన్ అర్థం చేసుకుంది. అందుకే భారత్తో ఉన్న చారిత్రక బంధాన్ని ఆ ఒక్క కారణంతో తెంచుకోవడానికి ఇష్టపడలేదు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హార్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో వెళ్లే నౌకలపై ఇరాన్ డేగకన్ను వేసింది. అయితే ఇక్కడే ఇరాన్ తన దౌత్య చతురతను ప్రదర్శించింది. భారత్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే భారత్కు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇరాన్ ఏమందంటే, మేము కేవలం పాశ్చాత్య దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటాం. దీని అర్థం చాలా స్పష్టం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా తన శత్రువులైన పాశ్చాత్య దేశాలను ఇబ్బంది పెట్టాలని ఇరాన్ నిర్ణయించుకుంది. భారత నౌకలను అనుమతిస్తామని నేరుగా చెప్పకపోయినా పాశ్చాత్య దేశాల నౌకలను మాత్రమే ఆపుతామని చెప్పడం ద్వారా భారతీయ నౌకలకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనివల్ల భారత్కు సముద్ర మార్గంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిలీఫ్ దక్కింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ముందు వెనుక చూసుకోకుండా అడుగు వేస్తే నట్టేట మునిగినట్టే. భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇరాన్తో సంబంధాలను కాపాడుకుంటోంది. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా చాబహార్, ఓడరేవు వంటి ప్రాజెక్టుల ద్వారా భారత్ ఇరాన్తో కనెక్ట్ అయి ఉంది. ఈ విషయం ఇరాన్కు కూడా తెలుసు. అమెరికా తన ఆధిపత్యం కోసం ఆడుతున్న నాటకాల్లో భారత్ కేవలం ఒక భాగస్వామి మాత్రమే తప్ప తమ శత్రువు కాదని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లినప్పటికీ భారత్ యొక్క పాలస్తీనా విధానం లేదా ఇరాన్ పట్ల గౌరవం తగ్గలేదని ఇరాన్ పాలకులు గుర్తించారు. అందుకే అటు అమెరికాతోనూ ఇటు ఇరాన్తోనూ సమతుల్యతను కాపాడుకోవటంలో భారత్ సఫలమైందని చెప్పవచ్చు. హార్మూజ్ జలసంధి అనేది డెడ్ ఎండ్ లాంటిది. అక్కడికి ఖాళీగా వెళ్లే నౌకలు చమురును నింపుకుంటాయి, తిరిగి వెనక్కి బయలుదేరుతాయి. కానీ ఇప్పుడు రాకపోకలు లేవు. సాధారణంగా రోజుకు 50 నుంచి 120 నౌకలు జలసంధిని దాటుతాయి. కానీ మార్చి 3 నుంచి 5 మధ్య రాకపోకలు ఆగిపోయాయి అని రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం జలసంధి దగ్గర పార్షియన్ గల్ఫ్లో 150 నుంచి 700కి పైగా నౌకలు చమురు ట్యాంకర్లతో సహా యాంకర్ వేసుకొని ఆగిపోయాయి. సుమారు 36 నుంచి 37 భారత జెండా ఉన్న నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్నాయి. వాటిలో 1100 మందికి పైగా భారతీయ నావికులు ఉన్నారని మనీ కంట్రోల్, ఎన్డీటీవీ రిపోర్టు చేశాయి. ఇరాన్ ప్రకటన కారణంగా ఇప్పుడు భారత నౌకలకు అనుమతి ఉండవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా 2 ఫ్రెండ్లీ దేశాల నౌకలు అనుమతితో జలసంధిని దాటాయని ఐఆర్జీసీ తెలిపింది. సముద్రం శాంతించినా అలల తాకిడి తగ్గనట్లు ఇరాన్ హామీ ఇచ్చినా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. కానీ ప్రస్తుతానికి భారత్ గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు. మన నావికులు క్షేమంగా తిరిగి రావాలని, మన చమురు నిల్వలు నిండుగా ఉండాలని కోరుకుందాం. ఈ సమాచారం ఆధారంగా ఇరాన్ సంబంధాలు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చెక్కు చెదరలేదని అర్థమవుతోంది. హార్మూజ్ జలసంధిపై నెలకొన్న ఉత్కంఠకు ఇరాన్ ప్రకటన ఒక ముగింపు పలికింది.